ఏయ్ నాగవల్లే, తొందరగా దేవే, ఆకలేస్తుంది. ఇదేంది అన్నీ ఒకే దూరి పట్టుకొచ్చుండావు? ప్రతిదీ ఇక్కడికే తీసుకురావాలని మీరు చెప్పారు కదా, అన్నిసార్లు నేను తిరగడం ఎందుకు అని ఒక్కసారే తెచ్చి పెట్టాను. నానమ్మ టిఫిన్ చేశాక కాఫీ తాగుతుంది కదా, ముందే తెస్తే చల్లారిపోదు. అలాగా? అయితే బామ్మని టిఫిన్ చేశాక కిచెన్ లోకి వచ్చి తాగమనండి. ఫ్లాస్క్ లో పోసి రెడీగా పెడతాను. నేను వంటగదిలోకి దూరితే నువ్వు నా కళ్ళు గప్పి మీ అన్నయ్యకి రాఖీ గట్ట నీకు పోతావని నాకు తెలిసే. అందుకే ఇయాల రాత్రి అయ్యిందాకా ఈ హాల్లోకే అన్నీ రావాలా? మరి ఈవిడ గారికి వాష్రూమ్కి వస్తే ఎక్కడికి వెళ్తుందో? ఎందుకు కొనుక్కుంటున్నావు? మీరు వినకూడదని. ఏందే తిరుపతి, ఏం చేస్తా ఉండవాడా? బట్టలారేసుకోవడానికి తాడు కట్టానత్తయ్యా. అదేంటమ్మా, బయట వరండాలో ఆరేసుకోవచ్చు కదా. మబ్బు పట్టింది దేవా, వర్షం వచ్చేలా ఉంది, అందుకనే. రే అబ్బోడా, ఈ ఇంట్లో ఆడోళ్ళని నమ్మేదానికి లేదు. తాడు కట్టడం కాదు, పన్నాగం ఏదో సుడతా ఉండారు. నానమ్మా, నా చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, పేరు నువ్వు నేను. అందులో కూడా హీరోయిన్ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి దండానికి చీరలాగేసి సాగనంపేస్తుంది. ఇక్కడ హీరోయిన్ కాదు గాని హీరో చెల్లెలు రాఖీ కట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అవునరా అబ్బోడా, నాకు కూడా అదే అనుమానంగా ఉండదు. ఏమై తిరుపతి, వానొచ్చినా బట్టలు ఆరకున్నా పర్వాలేదు. ఆ మాటకొస్తే అసలు ఇయాల నువ్వు తుండుగుడ్డ కూడా పిండక్కర్లా. ఉండని, అట్టాగే ఉండని. అలా ఉంటే మీ ఆలోచనల్లా అవి కూడా కంపు కొడతాయత్తయ్యా. కొట్టనియే, మా కంపు మాకు గంధంలాగే ఉంటది. కానీ ఈ కొంపలో నుండి ఇది అడుగు కూడా బయటికి పెట్టడానికి వీల్లేదు.